స్తుతించాలంట? 18వ వచనం, మేమైతే ఇది మొదలుకొని నిత్యమును యెహోవాను స్తుతించెదము. యెహోవాను స్తుతించుడి. ఎవరు నిత్యము స్తుతించేది? ఎవరు నిత్యము గణపరిచేది? ఎవరు నిత్యము మహింపరిచేది? ఎవరు నిత్యము హెచ్చించేది అంటే, ఇక్కడ దేవుని వాక్యంలో చూసినట్లయితే చూడండి, యెహోవా యందు భయభక్తులు గలవారు నిత్యము ఆయన్ని స్తుతిస్తూ ఉంటారు. ఇంకా ముందు చూసినట్లయితే 9వ వచనంలో చూసినట్లయితే, ఇశ్రాయేలీయుల యెహోవాను నమ్ముకొని వారు దేవుణ్ణి స్తుతిస్తారని ఉంటుంది. ఇక్కడ ఇంకా కింద చూసినట్లయితే, అహరోను వంశస్థులారా యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయమై ఉంటున్నాడు. ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి వారు, ఆయన బిడ్డలైనటువంటి వారు, ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి వారు, ఆయన మేలు చేసినటువంటి వారు, ఉపకారాలు చేసినటువంటి వారు, వారి జీవితాలని మార్చినటువంటి వారు, వారి బ్రతుకుల్ని మార్చినటువంటి వారు, ఎన్నో మేలులు, ఉపకారాలు, దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకుని వారు ఎప్పుడు స్తుతిస్తారంటే నిత్యము దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారు. ఎల్లవేళలా దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారు. ప్రతి సమయములో దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారు ప్రియులారా. కాబట్టి దేవుని దూతలు కోట్ల కొలది సమూహం ఉన్నాయి, కెరూబులు సెరుబులు ఉన్నారు. ఆయన వెంట ఉండి నిత్యము కూడా దేవుణ్ణి స్తుతించే విధముగా మనము ఎన్నోసార్లు ధ్యానం చేసుకున్నాం. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఇది ఎవరికి చెందాలని మనం ఆలోచన చేసినట్లయితే 115వ కీర్తన 1వ వచనంలో చూద్దాం ఆ మాట. మాకు కాదు యెహోవా, మాకు కాదు నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి మహిమ కలగాలంట? దేవునికి మహిమ కలగాల. దేవాది దేవునికి మహిమ కలగాల. భూమి ఆకాశములు సృష్టించినటువంటి దేవాది దేవునికి మహిమ కలగాలి. సమస్త సృష్టికర్త అయినటువంటి దేవాది దేవునికి మహిమ కలగాల. నిన్ను నన్ను ప్రేమించినటువంటి దేవాది దేవునికి మహిమ కలగాల. మనల్ని ప్రేమించి దూరస్థులమైనటువంటి మనలను తన ఉచితమైనటువంటి కృపచేత సమీపస్తులుగా చేసినందుకు దేవుణ్ణి మనము మహిమపరచాలి, దేవుణ్ణి మనము ఘనపరచాలి, దేవుణ్ణి హెచ్చించాలి ప్రియులారా. కాబట్టి ఆయన శక్తి కలిగినటువంటి దేవుడు, ఆయన ప్రభావం కలిగినటువంటి దేవుడు, ఆయన అద్వితీయుడైనటువంటి దేవుడు, ఆయన ఆశ్చర్యకరుడైనటువంటి దేవుడు, అద్భుత కార్యములు చేసేటటువంటి దేవుడు, ఆశ్చర్య కార్యములు చేసేటటువంటి దేవుడు, తన ప్రజల ఎదుట ప్రీతి కలిగినటువంటి దేవుడు, ప్రేమ కలిగినటువంటి దేవుడు, శ్రేష్టమైనటువంటి ప్రేమ, ఉత్తమమైనటువంటి ప్రేమ, ఘనమైన ప్రేమ, అద్వితీయమైనటువంటి ప్రేమ, ఆశ్చర్యమైనటువంటి ప్రేమ నీ మీద, నా మీద, మనమందరి మీద, లోకములో ఉన్నటువంటి ప్రతి మనిషి మీద చూపిస్తున్నటువంటి ఆ ప్రేమమయుడికే ఏం కలగాలట? మహిమ కలుగును గాక. ఆయనకే మహిమ కలగాలి. చూడండి దేవుని వాక్యంలో నిర్గమాకాండం 24వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట ఉంది, చదువుకుందాం. నిర్గమాకాండము 24వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడ నిలిచిందంట? ఏమి నిలిచిందంట? దేవుని మహిమ సీనాయి కొండ మీద నిలిచెను. చదవాలా? మేఘము 6 దినములు, మేఘము 6 దినములు దాని కమ్ముకొనెను. 7వ దినమున మేఘము 6 దినములు దానిని కమ్ముకొనెను. 7వ దినమున ఆయన ఆ మేఘములో నుండి మోసేను పిలిచినప్పుడు యెహోవా మహిమ ఆ కొండ శిఖరము మీద దహించు అగ్ని వలె ఇశ్రాయేలీయులకు కన్నులకు ఏమైందంట? కనబడిందంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏం కనబడింది వాళ్ళకి? మహిమ కనబడింది. తర్వాత ఏం కనబడింది?
అగ్ని కనబడింది. ఎట్లా ఉందంట? అగ్ని దహించు అగ్ని వలె కనబడిందట. అప్పుడు ప్రజలందరూ కూడా ఆ మహిమను, ఆ వెలుగును చూశారట. ఆ వెలుగును, మహిమను చూడడానికి ఆ ప్రజలకు సాధ్యమేనా? కాదు ప్రియులారా, అసాధ్యము. కానీ మనం మొదటి వచనంలో చూసినట్లయితే 2వ లైన్లో చూడండి, నీ కృపా సత్యమును బట్టి నీ నామమునికే మహిమ కలుగును గాక అని పలికినటువంటి మాటలు, ఆయన మహాకృప వారి మీద ఉంచి, వారి మహాకృప మోసే మీద ఉంచి, అక్కడున్న ప్రజలందరి మీద ఉంచి 6 దినములు ముందే దేవుని మహిమ చేత నింపబడి 7వ దినమున ఆయన ప్రత్యక్షమై ప్రజలందరికీ కనబడ్డాడట. ఆ ప్రజలందరికీ దేవుని మహిమ కనబడినప్పుడు, ఆయన ప్రత్యక్షత కనబడినప్పుడు, ఆయన వెలుగు కనబడినప్పుడు, ఆయన ప్రభావము కలిగినప్పుడు, ఆ అగ్ని దహించు అగ్ని వలె ఆ ప్రజలందరికీ కనబడినప్పుడు ఆ ప్రజలందరూ కూడా ఎంత ఆశ్చర్యపోయి ఉంటారు, ఎంత భయపడి ఉంటారు, ఎంత భీతి చెంది ఉంటారు, ఎంత భయము వణుకుతో ఆ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉంటారో మనం ఒకసారి గమనించవలసిందిగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తున్నాడు. ఆనాడు ఆ పర్వతం మీద కనబడినటువంటి దేవాది దేవుడు ఈనాడు ఎక్కడున్నాడు? మన మధ్యలో ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనము ధన్యులం అంటారా? ధన్యులం కాదంటారా? ధన్యులం. ఎందుకంటే అలనాడు ఆయన స్వరూపమట దహించు అగ్ని వలె కనబడిందట. కానీ ఈ దినాన్న మీకు ఆ దహించు అగ్ని ఈ దినాన్న మీ కన్నులకు కనబడినట్లయితే మీరేమవుతారో ఏమో ఎవరికి తెలుసు. ఆయన కృప కలిగిన దేవుడు కాబట్టి, ఆయన దయ కలిగిన దేవుడు కాబట్టి తన్ను తాను తగ్గించుకొని ఆత్మస్వరూపుడుగా మన మధ్యలోనికి వచ్చి మనము స్తుతించినప్పుడు, మనం ఆయనను గణపరిచినప్పుడు, మనము ఆయనను హెచ్చించినప్పుడు ఆయన మన మధ్యలోనికి వచ్చి మన స్తుతుల సింహాసనం మీద ఆసీనుడిగా ఉండి మనందరినీ పరిశీలన చేస్తూ ఆయన చేసే పని ఏంటంటే, ఆయన యందు ఎవరు భయభక్తులు కలిగి ఉన్నారు, ఎవరు దేవుని ఆత్మ చేత నింపబడి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు, ఎవరు ఇశ్రాయేలీలు వంశస్థులు ఎవరు, అహరోను వంశస్థులు ఎవరు, దేవుని యందు భయము కలిగినటువంటి వారు ఎవరు, వారు ఎవరైనా సరే చిన్నలనేమి పెద్దలనేమి ఆయన యందు భయభక్తులు గలవారిని ఈ పరిశుద్ధ దినములో, ఈ ప్రభు దినములో, ఈ పూజా దినములో, ఈ ఆరాధన దినములో చేసే పని ఏంటంటే వారందరినీ కూడా దేవుడు దీవించనయ్యన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆశీర్వదించనన్నాడు. అయితే మీరు చేయవలసిన పని ఏంటి? మనం దీవించబడాలంటే, మనం ఆశీర్వదించబడాలంటే, మన బిడ్డలు ఆశీర్వదించబడాలంటే, మన కుటుంబం ఆశీర్వదించబడాలంటే ఏం చేయాలంటే 67వ కీర్తన 5వ వచనం చదివి దేవుణ్ణి స్తుతించాలి. మనం 67వ కీర్తన 5వ వచనం చదువుకుందాం. దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురు గాక. ప్రజలు అందరూ కూడా ఆయనని స్తుతించాలి. ఎవరెవరు స్తుతించాలి? చిన్నవారైనా, పెద్దవారైనా, వృద్ధులైనా, యవ్వనస్తులైనా, దేవుని యందు భయము కలిగినటువంటి వారు, వారు ఇశ్రాయేలీలైనా, వారు అహరోను వంశస్థులైనా, లేవీలైనా, మనమైనా ఆయన యందు భయభక్తులు కలిగిన వారు, చిన్నలేమి పెద్దలేమి అందరూ కూడా, ప్రజలందరం కూడా మనం ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించాల ప్రియులారా. దేవుని స్తుతించినప్పుడు మనకు జరిగేది ఏంటంటే, దేవా ప్రజలు నిన్ను స్తుతించుదురు గాక, ప్రజలు నిన్ను స్తుతించుదురు గాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురు గాక. అప్పుడు భూమి దాని ఫలమునిచ్చును. దేవుడు మా దేవుడు మమ్ములను ఆశీర్వదించును. దేవుడు మమ్ములను దీవించి ఆశీర్వదించే దేవుడు అయ్యుంటున్నాడు. ఈ పరిశుద్ధ దినములో, ఈ ప్రభు దినములో, ఈ పూజా దినములో, ఆరాధన దినములో దేవుడు మన మధ్యలోనికి వచ్చి ఆయన బిడ్డలుగా చేయబడినటువంటి మనము, ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి మనము దేవుణ్ణి స్తుతించినట్లయితే మనకి దొరికేటటువంటిది ఏంటంటే గొప్ప మేలు, గొప్ప దీవెన, గొప్ప ఆశీర్వాదము. ఆయన కృప కలిగిన దేవుడు అయ్యుంటున్నాడు. ఆ దేవుని దీవెనలు, ఆశీర్వాదాలు మనం కావాలని
మనసారా మనం దేవుని సన్నిధిలోనికి వచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లయితే ఆయన గొప్ప దేవుడై ఉంటున్నాడు. కృపా వాత్సల్యతలు కలిగినటువంటి దేవుడై ఉంటున్నాడు. ఆ దేవుణ్ణి స్తుతించడానికి దేవుని సన్నిధికి వచ్చాం. ఆయన మన మధ్యలో ఉన్నాడు. లేవి కాండము 9వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. మోసే అహరోనులు ప్రత్యక్షపు గుడారములోనికి పోయి వెలుపలకు వచ్చి ప్రజలను దీవింపగా ఎవరు దీవించారంట? మోసే అహరోనులు. ఎక్కడి నుండి వచ్చారు వాళ్ళు? ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళి బయటకు వచ్చి వెలుపలకు వచ్చి ప్రజలను దీవించగా యెహోవా మహిమ ప్రజలందరికీ కనబడిన దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు దీవించినప్పుడు, దేవుడు ఆశీర్వదించినప్పుడట ఆ మహిమంట మనకు కనబడాలంట. అది ఎంతమందికి కనబడుతూ ఉంది? ఇది నాన్న ఎంతమంది చూసేవారిగా ఉన్నారు, లేక ఎంతమంది గుడ్డివారిగా ఉన్నారు? మీ మనోనేత్రములు వెలిగించబడినవా? ఆయన మహిమ చూడడానికి నువ్వు యోగ్యుడవేనా, యోగ్యురాలువేనా, అర్హుడువేనా, అర్హురాలువేనా? ప్రశ్న వేస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. మోసే అహరోనులు ఆ గుడారములో నుండి ప్రత్యేకంగా బయటికి వచ్చి వారిని వైపు చూసి దీవించినప్పుడు, ఆశీర్వదించినప్పుడు దేవుని మహిమ వారందరి మీదకి వచ్చిందంట. ప్రియులారా, మీ అందరి మీదకి, మనందరి మీదకి మహిమ వచ్చినప్పుడు మనమందరం చేయవలసింది ఏంటంటే, అగ్ని స్వరూపుడైనటువంటి దేవాది దేవుణ్ణి, దహించు అగ్ని వలె ఉన్నటువంటి దేవాది దేవుణ్ణి మనమందరం కూడా ఆత్మచేత నింపబడిన వారమై మమ్మలను దేవుడు దీవిస్తాడు, మమ్మలను ఆశీర్వదిస్తాడు. ఆయన మహిమ మా మీదున్నది కాబట్టి ఆయనకే ఘనత మహిమలు కలగాలని మనమందరం కూడా ఆయన పాదముల దగ్గర చేరి ఆయన్ని స్తుతించినట్లయితే ఆయన సంతోషించి ఆనందించి మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించే దేవుడు. అలాంటి దీవెనలు ఆశీర్వాదాలు పొందుకోవడానికి దేవుడు తన కృపను మనందరిపైన నిండుగా మెండుగా కుమ్మరించి ఆశీర్వదించును కాక. ఆమేన్. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్. మనమందరం కూడా ఆరాధన చేద్దాం. మనమందరం నిలబడి ఆరాధన చేద్దాం. స్తుతులు స్తోత్రాలు నీ మహాకృపను బట్టి దేవా, మీ మహిమను, మీ ప్రభావం మా మీదుంచి మేము స్తుతించినప్పుడు మమ్మల్ని దీవించాలని, ఆశీర్వదించాలని ఆశపడుచున్న దేవాది దేవుడు కాబట్టి నాయన మమ్మల్ని దీవించి ఆశీర్వదించి సంతోషింపచేసి ఆనందింపచేసి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన రెండు చేతులు పైకెత్తుదాం. జీవము కలిగిన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆయన మహోన్నతుడైనటువంటి దేవాది దేవుడు మన మధ్యలో ఉన్నాడు. మహిమ స్వరూపుడుగా మన మధ్యలో ఉన్నాడు. ఆయన ఆత్మస్వరూపుడుగా మన మధ్యలో ఉన్నాడు. ఆయన మనమందరం కూడా స్తుతించినప్పుడు, మనమందరము ఆరాధించినప్పుడు, మనమందరము కొనియాడినప్పుడు, ఆయనను హెచ్చించినప్పుడు కృపా వాత్సల్యతములు కలిగినటువంటి దేవాది దేవుడు తన మహిమతో మనందరినీ కూడా నింపి మనము స్తుతిస్తూ ఉంటుండగా మనల్ని దీవించి ఆశీర్వదించే దేవుడు. ఆ దేవుని సన్నిధిలోనికి మనం వచ్చాం. ఆ దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చాం. ఆ దీవెనలు పొందుకోవడానికి వచ్చాం. ఆ ఆశీర్వాదాలు పొందుకోవడానికి మనం వచ్చాం. ప్రియులారా, ఈ యొక్క పరిశుద్ధ దినములో, ప్రభు దినములో మన మధ్యలోనికి వచ్చాడు. ఎందుకనగా మనల్ని దీవించాలని, మన కుటుంబాలను దీవించాలని, మన బిడ్డలను దీవించాలని. ఆయన ప్రేమ కలిగిన దేవుడు, కరుణా కటాక్షములు కలిగిన దేవుడు. నీకు చేసిన మేలులన్నిటిని బట్టి, మీకు చేసిన ఉపకారములన్నిటిని బట్టి ఏమిచ్చి ఆయన రుణము తెచ్చుకోగలము? ఎన్నిసార్లు స్తుతించినా, ఎన్ని మార్లు స్తుతించినా ఆయన రుణము తెచ్చుకోలేము ప్రియులారా. కాబట్టి సమయంలో, పరిశుద్ధ దినములో, ప్రభు దినములో, పూజా దినములో, ఆరాధన దినములో మన మధ్యలో ఉన్నటువంటి జీవము కలిగినటువంటి దేవుణ్ణి ఆత్మ చేత నింపబడిన వారమై ఆత్మతో సత్యముతో మనం ఆరాధించినట్లయితే దేవుడు మనందరినీ కూడా దీవించే దేవుడు. అబ్రహాము దేవుడు, ఐసాకు దేవుడు, యాకోబు దేవుడు, మన పితరుల దేవుడు అయినటువంటి దేవుడు మన మధ్యలో ఉండి మనల్ని దీవించాలని మన మధ్యలోనికి వచ్చినటువంటి ఆ జీవము కలిగిన దేవుణ్ణి ఆత్మ చేత నింపబడి మనం ఆరాధించినట్లయితే ఆయన దీవించే దేవుడు. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని కోరుకుంటున్న ఆ దేవాది దేవుణ్ణి స్తుతించుదాం, కనపరచుదాం, మహింపరచుదాం.